ఆల్మట్టి నుంచి మొదలుకొని అటు జూరాల వరకు కూడా కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి అక్రమ కట్టడాలపైన బీఆర్ఎస్ ఉమ్మడి మహబూబ్ నగర్ నేతలందరూ కూడా గలమెత్తారు. తెలంగాణకు జరుగుతున్నటువంటి నీటి దోపిడీ పైన మరోసారి ఉద్యమాన్ని కూడా తయారు చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సార్, ఇప్పటికే 2 పర్యాయాలు మీరు నీటి దోపిడీ గురించి గలమెత్తుతున్నారు. దీనిపైన కూడా నిరసన గలాలు వినిపిస్తున్నారు. ఎగువన కడుతున్నటువంటి కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ఈ అక్రమ కట్టడాలు ఏవైతున్నాయో వీటిని ఎట్లా చూస్తారు, ఏ విధంగా అడ్డుకోబోతున్నారు? ఇది కావాలని 3 రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి మరి మనం తెలంగాణ ముఖ్యమంత్రి అడ్డుకున్నట్లు ఎక్కడ కనిపించలే, కర్ణాటక ముఖ్యమంత్రిని అడిగినట్లు ఎక్కడ కనిపించలే. ఒక గేట్ పోతే రిపేర్కి 3 వచ్చిండ్రు. మరి అక్కడనే కోడి రిజర్వాయర్ కడుతున్నారు, అక్కడనే చిక్కలమరి కడుతున్నారు, అక్కడనే చిక్కమంచాలు కడుతున్నారు, అక్కడనే నావాలి ప్రపోజల్ కూడా వచ్చింది. మరి గుండ్రేవుల ప్రపోజల్ ఉంది. మేము కట్టనీయని మాట్లాడలేదు. మనకు వచ్చేటువంటి తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చేటువంటి డైరెక్ట్గా డ్యామ్ ద్వారా వచ్చే నీళ్ళ గురించి మాట్లాడలేదు. తుంగభద్ర ఆర్డీఎస్ కెనాల్ మట్టి వేరకపోతే కూడా దాని మాట్లాడలేదు. ఇలా కృష్ణానది పీన ఇలా భీమా వర్షాకాలం కూడా భీమాకు కింద నీళ్ళు సుక్కు వస్తలేవు, హైడ్రాలిక్ గేట్లు పెట్టిండ్రు. మరి ఎండాకాలం ఎట్లా వస్తుంది అంటే శాశ్వతంగా టోటల్ యాసంగి పంటలకు జీరో. జూరాలలో దాదాపు 4 టీఎంసీల సిల్ట్ ఉంది, 50 టీఎంసీల రిజర్వాయర్ను ప్రపోజల్ను 33 చేసిండ్రు. ప్రపోజలు 33 లాస్ట్ 11 కట్టిండ్రు. 11లో ఇప్పుడు 6 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. దాని గురించి మాట్లాడారు. పైన బ్యారేజ్ల మీద బ్యారేజ్ కట్టుకుంటూ పోతున్నారు. ఒకవైపు ఇటు ఆల్మట్టి పైన 300 టీఎంసీలకు ప్రపోజల్ చేస్తూ ఉన్నారు. కనుక ఇలా మాకు బతుకుదేరు నీళ్ళు కనుక నీళ్ళని మట్టి కొడుతున్నారు, మా నోట్లో మట్టి కొడుతున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం 3 ఏళ్ళు అయిపోయింది, ఇక సంవత్సరంలో చేస్తారని కూడా నమ్మకం లేదు. అట్లీస్ట్ అక్రమ ప్రాజెక్టులను ఆపి 10% మిగిలిపోయిన పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు అన్న కంప్లీట్ చేయాలని మా డిమాండ్. మరి ఇది చేయకపోతే మాత్రం ప్రజలందరినీ తీసుకొస్తాం. మేము చెప్పింది వాస్తవం కాదా, దాన్ని నిలదీస్తాం. ఏ రకంగా చేయాలో దాన్ని ముందుకు పోతాం. అంటే ఇటు మరోవైపు ఎలినో ప్రభావంతో ఇప్పటికే వర్షాపాతం తక్కువ నమోదు కావడం, నీళ్లు కూడా చాలా రాకపోవడం కూడా చాలా ప్రభావం కనబడుతుంది. ఇటు ఎలినో ప్రభావము, అటు నీటి దోపిడీ, ఈ రెండింటిని ఎలా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎలా ప్రశ్నించకపోవడము, దీనిపైన ఎట్లా చూస్తారు? ఇదో వాళ్ళు ఏదో సాగు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఎలినో ప్రభావం ఉన్నా కూడా, ఎలినో ప్రభావం ఉంటే కూడా నీళ్ళ కరువులో కూడా నీళ్ళు వాడుకోవాలన్నదే 40 టీఎంసీ 60 టీఎంసీ నీళ్ళు రిజర్వాయర్ కట్టుకున్నాం. ఎత్తిపోసుకోవాలి కదా, ఈ ప్రాజెక్టులన్నీ నీళ్ళు వదిలిపించుకోవాలి కదా. ఇప్పుడు ఆల్మట్టి ఫుల్ నిండి ఉంది, ఒక 5 టీఎంసీలు వదులుకొని టోటల్గా మన రిజర్వాయర్ నింపుకోవచ్చు కదా. 3 ఏళ్ల నుంచి రెడీగా ఉన్న మోటార్లు ఆన్ చేయలేదు, ట్రయల్ రన్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారు. ఎల్లిలో ఉన్నా కూడా కరువు ఉన్నా కూడా నీళ్లు రావచ్చని 60 టీఎంసీ నీళ్ళు కట్టింది. అటు గోదావరికి కూడా ఒక్క పిల్లర్ ఉంగిపోతే రిపేర్ చేయలేదు. అదే మరి ఒక గేటు పోతే తుంగభద్ర గేట్ రిపేర్ చేసుకొని 3 ముఖ్యమంత్రులు వేరు కదా. మరి నేను కూడా ఒక పిల్లర్ కూలిపోయిందని ఆలోచన ఎందుకు రాలేదు? తుంగభద్ర నీళ్ళు పోతున్నాయి, మన గోదావరి నీళ్ళు పోతున్నాయి, తుంగభద్రలో మొత్తం నీళ్ళు పైన ఆనబెట్టేసిండ్రు. ఎలినో మీద వేసి తప్పించుకుంటే కాదు. మీరు ఉన్న నీళ్ళు వాడుకోవడంలో చిత్తశుద్ధి లేదు. సముద్రంలో కలుస్తున్న అటు గోదావరి పైన గాలి వదిలిపెట్టిండ్రు. ఇక్కడ నీళ్ళు రాకుండా వాళ్ళ ప్రాజెక్టులు నింపుతుంటే కూడా మీరు మాట్లాడలేదు. 75% నిండిన తర్వాత వదలమని చెప్పాలి, మేము కూడా బతకాలి కదా అని చెప్పాలి, మా హక్కు అని చెప్పాలి. ఎలాంటి అనుమతులు లేకుండా, కేఆర్ఎంఈ అనుమతులు లేకుండా, నిబంధనల విరుద్ధంగా సిడబ్ల్యూసి అనుమతులు లేకుండా డైరెక్ట్గా బ్యారేజీలు రిజర్వాయర్లు అవన్నీ కట్టుకుంటూ పోతున్నారు. కనుక దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకిస్తాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. అంటే ఈ జిల్లా ముఖ్యమంత్రి పలు పర్యాలు జిల్లాకి పదే పర్యటనలు చేశారు, కానీ ఇప్పటి వరకు కూడా నీటి మీద మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని తిట్టడం తప్ప వేరే ఆలోచన లేదు ఆయనకు. ఆయన మీద ఉన్న ఏదో కోపం పెట్టుకొని తెలంగాణను ఆగం చేస్తామంటే, పాలమూరును ఆగం చేస్తామంటే చరిత్రలో పూర్తిగా తప్పుగా నిలిచిపోతాడు. మళ్ళీ భయంకరమైనటువంటిది. కేసీఆర్ గారు చేసిండ్రు కనుకనే ఇన్ని ప్రాజెక్టులు అయినాయి. ఆయన మీద కోపం పెట్టుకునే తప్పు. ముఖ్యమంత్రి స్థాయి కూర్చున్న తర్వాత అన్నీ మర్చిపోవాలి. వ్యక్తిగత ద్వేషాలు, రాగద్వేషాలు మర్చిపోయి పరిపాలన మీద దృష్టి పెట్టాలి, అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. 90% కంప్లీట్ అయినవి. 10 లక్షల ఎకరాలు నీళ్ళు ఇవ్వచ్చు, మోటార్లు రెడీ ఉన్నాయి. ఇంకా 10% కాలం ఎందుకు క్యాన్సిల్ చేస్తారండి? మీరు ఉన్నటువంటి కొడంగల్ లిఫ్ట్ కూడా సరిపోతాయి. 2 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చేటివి. మీరు ఇప్పుడు వచ్చిన లిఫ్ట్, భీమాలను తీసుకుని పోయిన లిఫ్ట్ 1,00,000 ఎకరాలకు నీళ్ళు రావు. ఎట్లా తీసుకుపోగలుగుతారు నీళ్ళు? రానే రావు. భీమా కథమవుతుంది, మీకు కథమవుతుంది. బేషజాలకు పోయి వ్యక్తిగతం కోపం పెట్టుకొని ఆ అక్కస్తో తెలుసుకోలేక ఆయన ఆక్రోషంతో చేస్తూ ఉన్నారు. అందుకే ఎవడైనా ఆంధ్రప్రదేశ్
చీఫ్ సెక్రటరీగా ఇరిగేషన్ సెక్రటరీగా ఉండి తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకుని తీసుకొచ్చి అటు రిటైర్మెంట్ అయితే ఇటు తీసుకొచ్చి ఎవరన్నా అడ్వైజర్ పెట్టుకుంటారా? ఎవరన్నా ఆలోచన చేస్తారా అట్లా? అరే 10 ఏళ్ళు కష్టపడి నష్టం చేసిండు, శత్రులాగా చూడాలా, తీసుకొచ్చి మీద కూర్చొని పెడితే ఆయన మొత్తం అలా గుప్పందిస్తున్నాడు. ఎవరు చెప్తే పెట్టిండ్రు? ఇలా ఎవరు రికమెండేషన్ వచ్చిన ఆయన ఏం ఉద్ధరించిండని, తెలంగాణకి ఏం బీకిండని తీసుకొచ్చానని పెట్టిండ్రు. నష్టం తీసుకొచ్చారని పెడతారా? అందుకే మా కడుపులో మండుతుంది. దానికి తగిన జవాబు ప్రజలు చెప్తారు. ఇది ఇటు బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి ఉమ్మడి పాలమూరు బృందం ఏదైతే ఉందో, బీఆర్ఎస్ మాజీ మంత్రుల బృందం అంతా కూడా ఇటు ఆల్మట్టి నుంచి నారాయణపూర్ బ్రిడ్జిలపైన కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి అక్రమ కట్టడాలు అవుతుందో వాటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వము అడ్డుకోలేకపోతుంది. కేసీఆర్ యొక్క ప్రభుత్వంలో ఈ యొక్క ఎలాంటి కట్టడాలు కూడా కట్టలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ అక్రమ కట్టడాలతో నీటి దోపిడీ మరోసారి తెలంగాణకు రాబోతుందని చెప్పారు. మరోవైపు కూడా ఎలినో ప్రభావం వస్తుంది. ఎలినో ప్రభావంతో తప్పించుకునే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు.